హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సండే రోజు మీకు ఒక మంచి ఆర్టికల్ అనాలిసిస్ చేసి పెడుతున్నాను. ఆర్బీఐ అక్టోబర్ 9థ్ అంటే డే బిఫోర్ ఎస్టర్డే రోజు మనకి మానిటరీ పాలసీ రివ్యూ చేసింది. మానిటరీ పాలసీని రివ్యూ చేసి రెపో రేట్‌ని యథాతథంగా ఉంచింది. ఈ క్రమంలో దాంతో పాటు ఇంకొన్ని చర్యలు తీసుకుంది. ఆ చర్యల్ని నేనిప్పుడు అనలైజ్ చేయబోతున్నాను. సో, పే అటెన్షన్ టు దిస్. సో, యూ కెన్ సీ దిస్ హియర్. ఫస్ట్ యాక్షన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఐల్ గో ఫర్ సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మొట్టమొదటి యాక్షన్ స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ సైజ్ టు బి ఇంక్రీజ్ టు 20,000 crore. 20,000 కోట్లకి సైజ్ని ఇంక్రీజ్ చేశారు. దీన్ని స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎటువంటివంటే అవుట్ రైట్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అవుట్ రైట్ ఓఎంఓస్. అసలు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్‌గా మార్కెట్‌లో ఎంటర్ అయ్యి ఈ బాండ్స్ అనేవి కొనడం గానీ, అమ్మడం గానీ చేస్తే దాన్ని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. మీకు ఒక చిన్న ఫండమెంటల్స్ నేర్పించి తర్వాత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. అసలు బాండ్ అంటే అర్థం ఏంటి మనకి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాండ్? గవర్నమెంట్‌కి గానీ, కార్పొరేట్స్‌కి గానీ మనీ అవసరమైనప్పుడు దే కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ పీపుల్. ప్రజల దగ్గర వాళ్ళు అప్పు తీసుకోవచ్చు. ఏ రకంగా? బై ఇష్యూయింగ్ బాండ్. బాండ్‌లో ఏముంటుంది? ఫేస్ వాల్యూ. లెట్స్ అస్యూమ్ 10,000 రూపీస్ అనుకోండి. బాండ్‌తో పాటు ఇంకేమొస్తుంది? కూపన్ రేట్. కూపన్ రేట్‌నే మనం వడ్డీ రేట్ అని కూడా అనొచ్చు. లెట్ అస్ అస్యూమ్ 10%. అంటే ఈ బాండ్‌లో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఇండివిడ్యువల్స్ రూ. 10,000 పెట్టుబడి పెడితే దానికి సంవత్సరానికి 10% వస్తుంది. 10% వడ్డీ వస్తుంది. అలా మనం అర్థం చేసుకోవాలి. రైట్? బాండ్‌కి రెండిటితో పాటు ఇంకేముంటుంది? మెచ్యూరిటీ వాల్యూ. అంటే ఎవ్రీ బాండ్‌కి ఒక మెచ్యూరిటీ వాల్యూ ఉంటుంది. 5 ఇయర్స్ మెచ్యూరిటీ వాల్యూ అనుకోండి. అంటే 5 ఏళ్లకి సంవత్సరానికి 10% చొప్పున 5 సంవత్సరాలకి 50% వడ్డీ. 10,000 మీద 50% ఏస్తే 5,000, 10,000 ప్లస్ 5,000 మొత్తం కలిపి 15,000 రూపీస్ అతనికొస్తుంది. ఇది బాండ్ అంటే మనం అర్థం చేసుకోవడం. ఈ బాండ్స్‌ని మనం ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందనుకోండి. గవర్నమెంట్ తరపున ఆర్‌బీఐ ఇష్యూ చేస్తుంది జనరల్‌గా. ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఇష్యూ అంటాం. ప్రైమరీ. ఫస్ట్ టైమ్ ఇష్యూ చేసేదాన్ని ప్రైమరీ అంటాం. ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత చాలామంది చేతులకు వచ్చేస్తాయి కదా! ఆ తర్వాత వాళ్ళెవరైనా మధ్యలోనే అమ్మాలి అనుకుంటే, రైట్? ప్రైమరీ ఇష్యూలో కొనుక్కున్న వాళ్ళు మధ్యలోనే బాండ్స్‌ని అమ్మాలి అనుకుంటే, వాళ్ళు అమ్మవచ్చు లేదా కొనవచ్చు. ఆ ఆ పని చేసే మార్కెట్‌ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలంటే, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్ వచ్చేసి, ఒక పెద్ద ల్యాండ్ కొనుక్కున్నాడు. దాన్ని ప్లాట్స్ కింద డివైడ్ చేశాడు. డివైడ్ చేసి ఫస్ట్ టైమ్ దీన్ని సేల్‌కి పెట్టాడనుకోండి. ఒక్కొక్కళ్ళు రకరకాల ఇండివిడ్యువల్స్ కొనేసుకున్నారు. రైట్? దీన్ని మనం ప్రైమరీ కింద తీసుకోవచ్చు. మొత్తం అన్నీ సేల్ అయిపోయిన తర్వాత, అక్కడ తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయండి? ఆగవు కదా! వీళ్ళు వాళ్ళలో వాళ్ళు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. లేకపోతే బయట వాళ్ళెవరైనా వీళ్ళ దగ్గర కూడా కొనుక్కోవడం, అమ్ముకోవడం కూడా చేస్తారు. దాన్ని మీరు సెకండరీ మార్కెట్ అనుకోవచ్చు. అలాగే బ్యాంకులు గానీ, కార్పొరేట్స్ గానీ ఫస్ట్ టైమ్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఇష్యూ కింద తీసుకుంటాం. రైట్? ప్రైమరీ ఇష్యూ అంటాం. వాళ్ళు ఇష్యూ చేసేసిన తర్వాత మెచ్యూరిటీ వరకు ఉంచకుండా మధ్యలోనే వీళ్ళు చేతులు మార్చాలంటే మార్చొచ్చు. ఒకళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం గానీ, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం గానీ చేస్తారు. దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయ్యి ఏదైనా బాండ్స్ కొనడం గానీ, అమ్మడం గానీ చేస్తే వాటిని మనం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. రిజర్వ్ బ్యాంక్ జనరల్‌గా ప్రైమరీ మార్కెట్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ తరపున ఇష్యూ చేస్తుంది. కానీ సెకండరీ మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయ్యి కొనడం, అమ్మడం చేస్తే వాటిని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? 20,000 కోట్ల గవర్నమెంట్ బాండ్స్ మేము మార్కెట్‌లో కొంటాము అని చెప్తుంది. ఇలా కొనడం వల్ల ఏంటి ఉపయోగం? ఒకసారి అర్థం చేసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్‌మెంట్ చేసింది. బానే ఉంది. సో, మార్కెట్‌లో మేము ఎంటర్ అయ్యి ఒక్కొక్క ట్రిప్‌కి 20,000 కోట్ల చొప్పున మేము బాండ్స్ కొంటాం అని చెప్తుంది. సో, దీనివల్ల ఏంటి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఎందుకు ఉపయోగం? ఈ మెజర్ తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం ఆలోచించండి. సో, సెకండరీ మార్కెట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయ్యి బాండ్స్ కొంటోంది. విల్ బై బాండ్స్.
ఇది ఎందుకు ఉపయోగమని మనకు అర్థం కావాలంటే ఒక్కసారి ప్రస్తుతం ఎకానమీ ఉన్న సిట్యుయేషన్ చూడాలి. ప్రస్తుతం కోవిడ్-19 వల్ల ఇండియన్ ఎకానమీ సఫర్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. టాక్స్ రెవెన్యూస్ తగ్గిపోయాయి. మనకు తెలిసిందే కదా! టాక్స్ రెవెన్యూస్ పూర్తిగా తగ్గిపోయాయి. ఎక్స్‌పెన్సెస్ మాత్రం పెరుగుతున్నాయి. రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ఎక్స్‌పెన్సెస్ పెరుగుతున్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నీడ్స్ టు బారో. గవర్నమెంట్ ఎక్కువగా బారో చేసుకోవాలి. బారో చేసుకోవాలి అంటే బారో చేసుకోవడం అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఇట్ హ్యాస్ టు ఇష్యూ బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేయాలి. అలాగే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ పరిస్థితి చూడండి. స్టేట్ గవర్నమెంట్స్ పరిస్థితి కూడా బాలేదు. వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. కార్పొరేట్స్ పరిస్థితి కూడా బాలేదు. వాళ్ళు కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. అందరికీ ఒకేసారి మనీ అవసరం. ఇటు సెంట్రల్ గవర్నమెంట్‌కి అవసరము, ఇటు స్టేట్ గవర్నమెంట్స్‌కి అవసరం, ఇటు కార్పొరేట్స్‌కి అవసరం. సో, ఎవ్రీబడీ కమ్స్ టు ద మార్కెట్ అండ్ ఇష్యూస్ బాండ్స్. అయితే అందరూ అమ్మే వాళ్ళే. బాండ్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు బాండ్‌లు అమ్ముతున్నారు. వాళ్ళకి ఎవరు కావాలి? బాండ్‌లు కొనేవాళ్ళు కావాలి. ఒకసారి చూడండి కదా! ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. ఇది స్టేట్ గవర్నమెంట్. ఇవి కార్పొరేట్స్. అందరూ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. అందరికీ మనీ అవసరాలున్నాయి. కొనాల్సింది ఎవరు? ప్రజలు. ప్రజలు గాని, బ్యాంకులు గాని వీళ్ళెవరైనా వీటిని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఎందుకు కొంటారు? అందులో పెడితే మనకి కొంత వడ్డీ వస్తుంది అని చెప్పి ప్లస్ గవర్నమెంట్ కాబట్టి కొంత నమ్మకం ఉంటుందని. అందరికీ ఒకేసారి అవసరమయ్యేసరికి నిజంగా మార్కెట్‌కి అన్ని బాండ్స్ కొనే కెపాసిటీ ఉందా లేదా అనే క్వెషన్ మార్క్ వస్తుంది. సో, బాండ్స్ ఇష్యూ చేస్తాం. కానీ కొనేవాళ్ళు లేని పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? అది మార్కెట్‌లో ఎంటర్ అయ్యి వీళ్ళతో పాటు ఆర్‌బీఐ కూడా బాండ్స్ కొంటుంది. ఆర్‌బీఐ కూడా మార్కెట్‌లో ఎంటర్ అయ్యి బాండ్స్ కొనడం అనేది జరుగుతుంది. ఆర్‌బీఐ ప్రైవేట్ బాండ్స్ కొంది కదా! సో, ఆర్‌బీఐ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కొంటుంది. దీనివల్ల గవర్నమెంట్‌కి సపోర్ట్ అవుతుంది. మార్కెట్‌లో కూడా ఈ 2 ఎస్పెషల్లీ కార్పొరేట్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బాండ్, కార్పొరేట్ బాండ్ ఒకేసారి అందుబాటులో ఉంటే ప్రజలంతా ఫస్ట్ గవర్నమెంట్ బాండ్స్‌కి ప్రిఫర్ చేస్తారు. తర్వాత కార్పొరేట్ బాండ్స్‌కెళ్తారు. ఎందుకని? కార్పొరేట్స్‌కి రిస్క్ ఎక్కువ కాబట్టి. గవర్నమెంట్‌కి రిస్క్ తక్కువ కాబట్టి. సో, ఇప్పుడు ఆర్‌బీఐ ఎంటర్ అయ్యి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బాండ్స్ కొనడం వల్ల కార్పొరేట్స్‌కి కూడా కొంచెం వెసులుబాటు లభిస్తుంది. మార్కెట్‌లో లిక్విడిటీ అనేది పెరుగుతుంది. దేర్ ఆర్ మోర్ బయర్స్. ఓన్లీ సెల్లర్సే ఉండి బయర్స్ లేకపోతే ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇప్పుడు బయర్స్ పక్కన ఆర్‌బీఐ కూడా చేరుతుంది. సో, దిస్ డెసిషన్ దేనికి హెల్ప్ చేస్తుంది? టు ఇంక్రీజ్ లిక్విడిటీ. లిక్విడిటీని ఇంక్రీజ్ చేస్తుంది. లిక్విడిటీ అర్థం ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ అసెట్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. గోల్డ్ తీసుకోండి. గోల్డ్ లిక్విడ్ అసెట్. ఎందుకు? గోల్డ్ మనం ఎప్పుడు అమ్మినా సరే క్యాష్ వచ్చేస్తుంది. క్యాష్ ఈజ్ ఆల్రెడీ లిక్విడ్. ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ లిక్విడా? కాదు. ఎందుకంటే ల్యాండ్ మనం అమ్మగానే సేల్ అవ్వదు. బాండ్స్ లిక్విడ్. స్టాక్స్ లిక్విడ్. యూ కెన్ సెల్ దెమ్ ఎనీ టైమ్. అయితే ఇప్పుడు బాండ్స్ పరంగా చూడండి, మనం ఎక్కువగా సేల్‌కి పెట్టారు. కానీ కొనేవాళ్ళు లేరనుకోండి, అప్పుడు ఇల్లిక్విడ్ అయిపోతుంది. అందుకే మార్కెట్‌లో లిక్విడిటీ పెంచడం కోసం, క్యాష్ కన్వర్షన్ అయ్యేలా చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇది. అయితే ఇంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ డెసిషన్స్ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ ట్విస్ట్ అనే పదం వినుంటారు. ఆపరేషన్ ట్విస్ట్ అంటే సైమల్టేనియస్ పర్చేజ్ అండ్ ఆల్సో సేల్. పర్చేజ్ అండ్ సేల్ 2 అన్నమాట. సెల్లింగ్ మరియు బయింగ్ 2 ఒకేసారి చేయడాన్ని ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్పాము. ఆపరేషన్ ట్విస్ట్ గురించి నేను డీటెయిల్డ్‌గా ఒక వీడియో ఇంతకుముందే చేసున్నాను. దాన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. చదవండి. ఈసారి వచ్చిన అనౌన్స్‌మెంట్ ఆపరేషన్ ట్విస్ట్ కాదు. దిస్ ఈస్ ఓన్లీ ఔట్‌రైట్ పర్చేజ్. దేర్ ఈస్ నో సెల్లింగ్. ఆపరేషన్ ట్విస్ట్‌లో ఎలా ఉంటుందంటే 10,000,00,00,000 అమ్ముతుంది, 10,000,00,00,000 కొంటుంది ఒకేసారి. ఈ కొనడం అనేది లాంగ్ టర్మ్ మార్కెట్‌లో చేస్తుంది. అమ్మడం అనేది షార్ట్ టర్మ్ మార్కెట్‌లో చేస్తుంది. దాని డీటెయిల్స్ అని నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియోలో కవర్ చేశాను. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూసి నేర్చుకోండి. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇండియన్ ఎకానమీ కోర్స్ మీకు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నా నంబర్. స్వయంగా నాకు మీరు కాల్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ మై నంబర్. యూ కెన్ కాల్ మీ అప్ అండ్ జాయిన్. సో, ఐ యామ్ ఆఫరింగ్ ఇట్ అట్ ₹7,000. ఇందులోనే మీకు యూపీఎస్‌సితో పాటు గ్రూప్ 1 కూడా, టీఎస్‌పీఎస్‌సి అండ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 కూడా ఇదే ప్రైస్‌లో, ఇదే ఫీజులో ఎక్స్‌ట్రా ఏమీ పే చేయకుండా ఇదే ఫీజులో మీకు అందించేస్తున్నాను. సో, యూపీఎస్‌సి ఎలాగో ఉంటుంది. యూపీఎస్‌సితో పాటు గ్రూప్స్ వాళ్ళకి కూడా సేమ్ ఫీలో ఐ యామ్ కవరింగ్ ఇట్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ డెసిషన్ టేకెన్ బై ది ఆర్‌బీఐ. సో, సెకండ్ డెసిషన్ ఏంటంటే చూడండి, ఆన్ ట్యాప్ టీఎల్‌టీఆర్‌ఓ. టీఎల్‌టీఆర్‌ఓ ఫుల్ ఫార్మ్ చూడండి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో
ఆపరేషన్స్ ఆఫ్ 1,00,000 crore ఫర్ స్పెసిఫిక్ సెక్టర్స్. ఫస్ట్ రెపో ఆపరేషన్ అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. రెపో ఆపరేషన్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఇవి మనకి కమర్షియల్ బ్యాంక్స్ అనుకుందాం. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మామూలు మనకి ఆంధ్ర బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ ఇవన్నీ కూడా వీటికి ఎప్పుడైనా మనీ అవసరమైతే, ఓకే, వీటికి మనీ అవసరమైతే ఆన్ ఎన్ ఓవర్ నైట్ బేసిస్, ఓవర్ నైట్ అంటే ఒక్క రాత్రికి ఎప్పుడైనా అవసరమైతే దే కెన్ టేక్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర వాళ్ళు మనీ తీసుకోగలుగుతారు. ఓకే, ఏ రేటు పైన? రెపో రేట్ పైన. రెపో అంటే యాక్చువల్ మీనింగ్ ఇది కాదు, రీపర్చేజ్ రేట్. దీని గురించి డీటెయిల్డ్గా నేను ఇంకొక వీడియోలో చేశాను, యూ కెన్ వాచ్ దట్. నేను లింక్ పెడతాను. రెపో రేట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటని మీకు పెడతాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకులకు అవసరమైతే ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవడానికి బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ కింద మీరు తీసుకోవచ్చు. అయితే రెపో రేట్ అనేది ఎప్పుడు కూడా అల్ట్రా షార్ట్ టర్మ్, ఒక రోజుకి, లేకపోతే టర్మ్ రెపో అంటారు, 14 డేస్కి 7 డేస్కి అలా ఉంటుంది. కానీ 2020లో మొట్టమొదటిసారి మార్చి నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీఎల్టీఆర్ఓస్ని తీసుకొచ్చింది. అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో రేట్. లాంగ్ టర్మ్ రెపో, లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ అని అర్థం. ఎప్పుడు లాంగ్ టర్మ్ చూసినా యూ కెన్ బ్లైండ్లీ సే ఇట్ ఈస్ మోర్ దాన్ 1 ఇయర్. అయితే ఈసారి ఏం చేసింది, 1 ఇయర్ టైం పీరియడ్ మరియు 3 ఇయర్ టైం పీరియడ్, టెనర్ అంటారు. ఈ టైం పీరియడ్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి ఎంత ఇస్తానంటుంది? 1,00,000 crore. ఎట్ వాట్ రేట్? రెపో రేట్. ఫ్లోటింగ్ రేట్ కింద వస్తుంది అది. రెపో రేట్ ఎంత ఉంటే ఆ రేటు ప్రకారం వీళ్ళు ఆర్బీఐకి చెల్లించాలి వడ్డీ. రెపో రేట్ ప్రెజెంట్ ఎంత ఉంది? 4% ఉంది. సో కేవలం 4%కి బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకోవచ్చు. ఎంతవరకు? అప్ టు 1,00,000 crore. అంటే ఈ ఒక్క మామూలుగా ఎప్పుడు ఉండేవి ఎప్పుడు ఉంటాయి, అవి కాకుండా స్పెషల్ విండో అనమాట. 1,00,000 కోట్లు అప్పు తీసుకోవచ్చు బ్యాంకులు. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏం రాశారు, ఫర్ స్పెసిఫిక్ సెక్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. తీసుకున్న అప్పుని బ్యాంకులు వాళ్ళు నచ్చినట్టుగా వినియోగించుకోకూడదు. నచ్చినట్టుగా వినియోగించుకోకుండా మరి ఏం చేయాలంట బ్యాంక్స్? నచ్చినట్టు వినియోగించుకోకుండా బ్యాంక్స్ ఏం చేయాలంటే, రిజర్వ్ బ్యాంక్ ఏ సెక్టర్స్ అయితే చెప్తుందో ఆ సెక్టర్ల పేర్లు ఇంకా రిజర్వ్ బ్యాంక్ చెప్పలేదు, మొన్నటి అనౌన్స్మెంట్లో చెప్పలేదు. ఏ సెక్టర్ అయితే చెప్తుందో ఆ సెక్టార్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిజర్వ్ బ్యాంక్ సేస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ అని చెప్పింది అనుకుందాం. అప్పుడు ఈ 1,00,000 crore మన బ్యాంక్స్ అన్నీ కూడా ఏం చేయాలి, ఆ సెక్టర్కి ఎయిదర్ లోన్స్ ఇవ్వచ్చు, లేదా ఆ సెక్టర్ కంపెనీస్ ఇష్యూ చేసే కార్పొరేట్ బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, ఓకే, ఇందాక అనుకున్నాం కదా బాండ్స్ అని, డిబెంచర్స్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. లేకపోతే కమర్షియల్ మనకి కొన్ని డిపాజిట్స్ అని ఉంటాయి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉంటాయి, కమర్షియల్ పేపర్ అంటారు. కమర్షియల్ పేపర్స్ కానీ, కమర్షియల్ పేపర్స్ అనేవి షార్ట్ టర్మ్, ఓకే, కార్పొరేట్ బాండ్స్ అనేవి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటి? లెస్ దాన్ 1 ఇయర్. లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్. కార్పొరేట్ బాండ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి మనీ కావాలి. మనీ కావాల్సి వచ్చినప్పుడు ఆ కంపెనీ ఏం చేయొచ్చు? ఒకటి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళు కూడా బాండ్ ఇష్యూ చేయొచ్చు. బాండ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎల్ఎన్టీ తీసుకోండి, ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి మనీ అవసరం. వాట్ కెన్ దే డూ? వాళ్ళు ఎల్ఎన్టీ ఆల్రెడీ బ్రాండ్ ఉన్న కంపెనీ కాబట్టి వాళ్ళకు బాండ్ ఇష్యూ చేస్తారు. దాన్ని కార్పొరేట్ బాండ్ అంటాం. ఇష్యూ చేసి 5 ఇయర్స్ టైం పీరియడ్ లేదా 3 ఇయర్స్ టైం పీరియడ్ అని చెప్పి చెప్తారు. అని చెప్పిన తర్వాత దానిపైన ఎంత వడ్డీ ఇస్తాం అని చెప్పి ఇష్యూ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ మనీ ఆ కంపెనీ తీసుకొని వాళ్ళకి అవసరమైన బిజినెస్లో వాళ్ళు పెట్టుబడి రూపంలో పెడతారు. ఆ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ బాండ్కి వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏముంటుంది, నేను మీకు 1,00,000 కోట్లు ఇస్తాను, ఈ 1,00,000 కోట్లు మీరు తీసుకొని నేను చెప్తున్న సెక్టార్ ఏదైతే ఉందో ఆ సెక్టార్లో ఉన్న కంపెనీలకి మీరు లోన్ అన్నా ఇవ్వండి, లేదా వాళ్ళు ఇష్యూ చేసే కమర్షియల్ పేపర్స్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ మీరు కొనుక్కోండి. సార్ కమర్షియల్ పేపర్ అంటే మీరు చెప్పలేదు అంటారు. కమర్షియల్ పేపర్ కార్పొరేట్ బాండ్ రెండు ఒకటే. కమర్షియల్ పేపర్ ఏమో లెస్ దాన్ 1 ఇయర్, కార్పొరేట్ బాండ్ ఏమో మోర్ దాన్ 1 ఇయర్. టైం పీరియడ్ మాత్రం మారుతుంది, సిమిలర్ మీనింగ్స్తో వస్తాయి. వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తోంది. దీని ఉద్దేశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సెక్టార్ అయితే మనీ లేక ఇబ్బంది పడుతుందో ఆ సెక్టార్కి బ్యాంకుల ద్వారా హెల్ప్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. దానికోసం ఈ స్పెషల్ విండో అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎలాంటి కంపెనీ కన్నా ఇచ్చేయచ్చు అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ కంపెనీకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్, అంటే ప్రతి బాండ్కి కూడా
ఇక్రా కానీ, కేర్ కానీ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ ఇస్తాయి. అవి ఇన్వెస్ట్మెంట్ గ్రేడా, బీబీబీ ప్లస్సా, బీబీబీ మైనసా, ఏఏ ప్లస్ ఇలా ఉంటాయన్నమాట రకరకాలు. ఆ రెస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ ఫాలో అయ్యి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీస్కి అవసరమైన క్యాష్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి అందుతుంది. తర్వాత వాళ్ళు సెట్ రైట్ అయిన తర్వాత బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు అనేది దీని ఉద్దేశం. అయితే ఇది అనుకున్నంత సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే బ్యాంకులు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న సెక్టర్స్ కదా ఇవి. ఈ స్ట్రగుల్ అవుతున్న సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే తిరిగి డబ్బులు రావేమో అన్న భయానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకోవట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు. సో ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. లాస్ట్ టైం అయితే అనుకున్నంత సక్సెస్ కాలేదు. కొంతవరకు మాత్రమే వెళ్ళింది. అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈసారి ఎలా అవుతుందో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. అర్థమైందని అనుకుంటున్నాను. ఏమాత్రం డౌట్ ఉన్నా అడగొచ్చు. చాలా సింపుల్ అండి. బాండ్ అంటే మనకి క్లారిటీ అర్థమైతే. చాలామందికి స్టాక్స్ గురించి అవగాహన ఉండి బాండ్స్ గురించి తెలీదు. బాండ్స్ గురించి క్లియర్‌గా మనకు అండర్‌స్టాండింగ్ ఉంటే చాలా వరకు మనకు అర్థమైపోతాయి. బ్యాంకింగ్ సెక్టార్ టెర్మినాలజీ, ఫినాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్ మార్కెట్స్ నేనసలు మీరు నమ్మరు. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ డిడ్ంట్ స్టార్ట్ విత్ ఎకనామిక్ ప్లానింగ్. చాలామంది దాంతో స్టార్ట్ చేస్తారు. ఐ స్టార్టెడ్ విత్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఫినాన్షియల్ మార్కెట్స్ చాప్టర్‌తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది చాలా మందికి తెలీదు. యూపీఎస్సీ ఎకానమీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ బ్యాంక్ ప్రిపేర్ చాలా మందికి తెలీదు. నాలెడ్జ్ లేదు. అందుకే ఫినాన్షియల్ మార్కెట్స్ పైన ఫుల్ గ్రిప్ వచ్చిందంటే మనకి ఎకానమీ అంటే భయం పోతుంది. సో ఐ స్టార్టెడ్ విత్ దాట్. రైట్. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్, ఇన్ఫ్లేషన్ ఈ 3 చాప్టర్స్ మనం ఫుల్‌గా పట్టేసాం అనుకోండి. తర్వాత నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జీడీపీ ఇవన్నీ కూడా. 4 చాప్టర్స్ సరిగ్గా పట్టేస్తే అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఈజీ చాప్టర్స్. ఈజీగా మనం లాగించవచ్చు. ఇండస్ట్రీ అవన్నీ. ఈ 4 కాన్సెప్ట్ ఓరియెంటెడ్. ఈ 4 చాప్టర్స్ బాగా స్ట్రాంగ్‌గా నేర్చుకుంటే ఇండియన్ ఎకానమీ ఎడం చెత్త కొట్టొచ్చు. చాలా ఈజీ సబ్జెక్ట్. సో ఇది అర్థమైంది కదా మీకు? ఇప్పుడు నెక్స్ట్ మూడోది చూద్దాం. ఓకే. సో ఇందులో ఏంటంటే మీకు నేను మీకు మొత్తం డేటా ఇవ్వను. బట్ ఐ విల్ టెల్ యూ వాట్ దిస్ హెల్డ్ టు మెచ్యూరిటీ ఈస్. ఈ హెల్డ్ టు మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు బ్యాంక్స్‌కి బ్యాలెన్స్ షీట్ తీసినప్పుడు మనకి ఒకవైపు అసెట్స్, ఇంకోవైపు లయబిలిటీస్ ఉంటాయి. అంతే కదా? అసెట్స్, లయబిలిటీస్. ఎవరికైనా అంతే. అంటే ఆస్తులు, అప్పులు అని మనం సింపుల్‌గా చెప్పొచ్చు. అసెట్స్ అండ్ లయబిలిటీస్. బ్యాంకులకి అసెట్స్ ఏంటి? లోన్స్ అసెట్స్. దేని ద్వారా అయితే మనకు ఆదాయం వస్తుందో అది అసెట్. మన ఇండివిడ్యువల్స్‌కి లోన్ అనేది లయబిలిటీ. కానీ బ్యాంకులకి మాత్రం లోనే అసెట్. అండ్ బ్యాంకులకి లయబిలిటీ ఏంటి? డిపాజిట్స్. మనలాంటి వాళ్ళకి డిపాజిట్స్, అసెట్స్. డిపాజిట్స్ ద్వారా మనకి మనీ వస్తుంది. కానీ బ్యాంకులు డిపాజిట్ల మీద మనీ చెల్లించాలి తిరిగి. కాబట్టి బ్యాంకులకి డిపాజిట్స్ అనేవి లయబిలిటీస్. వీటితో పాటు బ్యాంకులకి ఏముంటాయి ఇంకా? గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ కూడా బ్యాంకులు కొంటాయి. ఎందుకు కొంటాయి? ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ కోసం, వీటి కోసం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. మీరు మీ నికరంగా మీ దగ్గర ఉన్న డిపాజిట్స్‌లో ఎంత పర్సెంట్, ఒక 18%, 17%, 14% చెప్తుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు. అంత పర్సెంట్ మీరు నేను చెప్పిన డెసిగ్నేటెడ్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటుంది గవర్నమెంట్. అంటే క్యాష్ రూపంలో, లిక్విడ్ రూపంలో ఉంచాలి. క్యాష్ రూపంలో ఉంచొచ్చు, గోల్డ్ రూపంలో ఉంచొచ్చు, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నా కొనాలి. ఎందుకు అంటే అత్యవసరమైనప్పుడు ఇవి పనికొస్తాయని. ఉన్న డిపాజిట్లు మనకి 100,00,00,000 డిపాజిట్లు వసూలు చేస్తే 100,00,00,000ని లోన్లు ఇవ్వకూడదు. 100,00,00,000 తీసుకొని 100,00,00,000 లోన్ ఇచ్చేసాం అనుకోండి, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే, ఇటు డిపాజిట్ చేసిన వాళ్ళు విత్‌డ్రా చేసినప్పుడు మనం ఇవ్వలేని పరిస్థితి వస్తాం. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొంత అమౌంట్ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పి రిజర్వ్ బ్యాంక్‌లో ఉంచమంటుంది. 4%, 3% చెప్తూ ఉంటారు ఎప్పుడుని. తర్వాత ఎస్ఎల్ఆర్ అని చెప్పి ఒక 18%, 15%, నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ నేను చెప్పట్లేదు. మీరు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో చెక్ చేయొచ్చు. ఈ అమౌంట్ అనేది లిక్విడ్ అసెట్స్‌లో ఉంచమంటుంది. లిక్విడ్ అసెట్స్ అంటే ఈ మనకి గోల్డ్ గానీ, క్యాష్ కానీ, లేకపోతే ఇలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గానీ. క్యాష్ రూపంలో ఉంచితే ఉపయోగం లేదు కదా! వడ్డీ రాదు కదా! అందుకని బ్యాంక్స్ జనరల్‌గా గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కొనేస్తాయన్నమాట. సో ఇవి ఉంటాయి. ఇవి కాక బ్యాంకులు స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్స్ గట్రా కొనొచ్చు. మామూలు ఇంకా వేరే కార్పొరేట్ బాండ్స్ అని చెప్పాము ఇందాక. కార్పొరేట్ కంపెనీల యొక్క బాండ్స్ కొనొచ్చు, డిబెంచర్స్ కొనొచ్చు. సో ఈ అసెట్స్‌కి 3 కైండ్స్ ఆఫ్ కేటగరైజేషన్ ఉంటుంది. ఈ అసెట్స్‌ని 3 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. ఒకటి హెచ్‌టిఎం అంటే ఇది హెల్డ్ టు మెచ్యూరిటీ. అంటే ఒక అసెట్ ఇలా పత్రం రూపంలో చూపిస్తాను. బ్యాంక్ ఈ అసెట్‌ని కొనేసి ఈ అసెట్‌కి 5 ఇయర్స్ మెచ్యూరిటీ అనుకోండి. 5 ఇయర్స్ పాటు ఉంచుతుంది. ఇట్ హోల్డ్స్ 5 ఇయర్స్ పాటు ఉంచుతుంది. దాన్ని హెల్డ్ టు మెచ్యూరిటీ అంటాం. మెచ్యూరిటీ అర్థమైంది కదా! మెచ్యూర్ అయ్యేంత వరకు మధ్యలో అమ్మదు. అలాగే ఉంచుతుంది. దాన్ని హెల్డ్ టు మెచ్యూరిటీ అంటారు. అయితే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 3 రకాలు చెప్తాను. తర్వాత దీంట్లో బెనిఫిట్ ఏంటని చెప్తాను. తర్వాత రెండవది ఏఎఫ్ఎస్ అంటే అవైలబుల్ ఫర్ సేల్.
అవైలబుల్ ఫర్ సేల్ ఈ కేటగిరీలో ఉంటే ఎప్పుడైనా అమ్మేయచ్చు. ఏదైనా మనం అసెట్ కొన్నాక అంటే ఒక లోన్ చెప్పాను కదా, గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ కార్పొరేట్ బాండ్ కానీ ఏదన్నా ఈ కేటగిరీలో ఉందనుకోండి, యూ కెన్ సెల్ ఇట్ ఎనీ టైం, ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. అలాగే హెచ్ఎఫ్టి అని ఇంకో కేటగిరీ, దీని అర్థం హెల్డ్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే అర్థం ఏంటి? కొంటాం అమ్మేస్తాం, ఎందుకు? లాభం కోసం, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం. ఏదైనా ఒక అసెట్ అంటే లోన్, స్టాక్స్ కానీ ఇవి కానీ కొనేసి ట్రేడింగ్ పర్పస్ కోసం లెస్ దాన్ 90 డేస్ లోపు వాటిని అమ్మేయాలి. ట్రేడింగ్ పర్పస్ కోసం కొని మళ్ళీ తిరిగి అమ్మేస్తే వాటిని హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అంటారు. 3 కేటగిరీస్: ఏఎఫ్ఎస్, హెచ్టిఎం, హెల్డ్ ఫర్ ట్రేడింగ్. హెచ్టిఎం అంటే కొనేసి మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంచడం. ఏఎఫ్ఎస్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. హెల్డ్ ఫర్ ట్రేడింగ్ అంటే విత్ ఇన్ 90 డేస్ అమ్మాలి. 3 కేటగిరీస్. అయితే హెచ్టిఎం కేటగిరీకి లిమిట్ పెంచారు. పెంచడం వల్ల బ్యాంకులకి ఏంటి బెనిఫిట్ ఒకసారి ఆలోచిద్దాం. ప్రెజెంట్ 19.5% ఉండింది ఇంతకు ముందు, దాన్ని 22%కి పెంచారు. అంటే ఓవరాల్ నీ దగ్గర ఉన్న అసెట్స్ అన్నిట్లో ₹100 ఉన్నాయనుకోండి టోటల్ అసెట్స్ బ్యాంక్కి, ఈ లోన్స్ కాకుండా ఈ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, యూ కెన్ సే ఇన్వెస్ట్మెంట్స్, ఈ 100లో ₹22 హెచ్టిఎం కేటగిరీ కింద పెట్టొచ్చు. వీటికి కేటగరైజేషన్ లేదు, ఏది ఎందుకు అని పెట్టుకోవచ్చు. ఓన్లీ హెచ్టిఎంకి మాత్రమే లిమిటేషన్స్ పెట్టారు. హెచ్టిఎం పెంచడం వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకునే ముందు మనం ఇంకొకటి తెలుసుకోవాలి. సో 3 కేటగిరీస్ మీకు గుర్తుండుంటాయి, ఒక్కసారి నేను మళ్ళీ చెప్తా చూడండి. హెచ్టిఎం, ఏఎఫ్ఎస్, హెచ్ఎఫ్టి, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో మెయింటైన్ చేయాలి కదా, అసెట్స్ కింద చూపించాలి కదా. అసెట్స్ కింద చూపించేటప్పుడు హెచ్టిఎం కేటగిరీలో ఉండే వాటికి మనం మార్కెట్ రేట్ చూపించక్కర్లేదు. కానీ ఈ రెండింటికి మార్క్ టు మార్కెట్, అంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అదే చూపించాలి. ఈ 2 కేటగిరీస్కి మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అది చూపించాలి. అంటే మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కేటగిరీలో ఒక బాండ్ ఉందనుకోండి, అది సమ్ ఎక్స్ రూపీస్కి కొన్నాడు. ఈ రోజు దాని వాల్యూ X-5 ఉందనుకోండి, ఈ ₹5 లాస్ని ఇక్కడ చూపించాల్సి వస్తుంది. హెచ్ఎఫ్టి కేటగిరీ కానీ ఏఎఫ్ఎస్ కేటగిరీ కానీ వాల్యూ తగ్గితే చూపించాలి. హెచ్టిఎం కేటగిరీకి చూపించక్కర్లేదు. ఏ రేటుకి కొన్నామో ఆ రేట్ చూపిస్తే చాలు. ఈ రెండింటికి ఆ రోజుకి మార్కెట్ రేట్ ఎంత ఉందో చూపించాలి. ఇలా చూపించడం వల్ల ఏంటి మైనస్ అంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి బ్యాంకులు స్టాక్ మార్కెట్లో వాళ్ళ బ్యాలెన్స్ షీట్, వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు చాలా లాస్లు అయిపోతున్నాయి, వీళ్ళు ఇవన్నీ కొనేసారు, అవన్నీ లాస్ మేకింగ్ అయిపోయి ప్రజలకి, ఇన్వెస్టర్స్కి ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది. అదే ఈ కేటగిరీలో ఉందనుకోండి, హెచ్టిఎం కేటగిరీలో ఉంటే ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఏ రేటుకి కొన్నామో ఆ రేట్ ఉంచేస్తాము, ఎందుకంటే అది మధ్యలో అమ్మం కదా, దాంట్లో లాస్ ఏమీ ఉండదు, మధ్యలో అమ్మం. వీ విల్ హోల్డ్ ఇట్ టిల్ మెచ్యూరిటీ. బ్యాంక్స్ హోల్డ్ ఇట్ టిల్ మెచ్యూరిటీ. బ్యాంక్స్ అందుకే ఈ కేటగిరీలో పెట్టడానికి ఇష్టపడతాయి. కానీ గవర్నమెంట్ దానికి ఒక లిమిటేషన్ పెట్టింది, 22% మించి ఓవరాల్ అసెట్స్ 22% మించి పెట్టకూడదని చెప్పింది. ఇన్ఫాక్ట్ ఇంతకు 19.5, ఇప్పుడు 22% వరకు లాస్ట్ టైమే తీసుకొచ్చారు. ఆ టైంని ఇంక్రీజ్ చేశారు. మార్చ్ 2022 వరకు కూడా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు 2022 వరకు కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా బ్యాంక్స్ ఏవైనా, ఇది ఎస్ఎల్ఆర్, ఓకే, బ్యాంక్స్ ఏవైనా కొత్తగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కుంటే అవి హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగిరీ కింద పెట్టవచ్చు. అంటే వాళ్ళు కొనేసి అమ్మకుండా ఉంచేసుకోవచ్చు. దీంట్లో 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి బ్యాంకులకి కాకుండా గవర్నమెంట్కి కూడా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ రివ్యూలో వచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బయటికి కనిపించేది కొంచెమే, కానీ అది అర్థం చేసుకోవాలంటే సబ్జెక్ట్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. దీనివల్ల గవర్నమెంట్కి, రిజర్వ్ బ్యాంక్కి ఏంటి ఉపయోగం, గవర్నమెంట్కి ఏంటి ఉపయోగం, బ్యాంకులకి ఏంటి ఉపయోగం ఒకసారి చూద్దాం. బ్యాంకులకి ఏంటి ఉపయోగం చెప్పాను ఇప్పుడే. బ్యాంక్స్ కొన్న బెనిఫిట్ ఏంటి? మార్క్ టు మార్కెట్ చెయ్యక్కర్లేదు. అంటే ఆ అసెట్స్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఏ రేటుకి అయితే కొన్నారో ఆ రేట్ మాత్రమే బ్యాలెన్స్ షీట్లో రాస్తారు. ఒకవేళ మార్కెట్ రేట్లు పడిపోయినా సరే ఆ పడిపోయిన లాస్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇది బ్యాంక్స్కి ఉన్న అడ్వాంటేజ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్న ఉపయోగం ఏంటో కూడా చూడండి. ఇప్పుడు 2.5% వాళ్ళకి ఎక్స్ట్రా మీరు గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కోవచ్చు ఈ కేటగిరీ కింద అని చెప్పారు. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వెళ్ళి కొంటాయి. ఎందుకంటే మనకి తిరిగి చెల్లించలేని కార్పొరేట్ కంపెనీలకు అప్పిచ్చేవంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో సేఫ్గా పెట్టుకోవడం అనేది సుఖం అని చెప్పి బ్యాంకులు కొనడానికి వస్తాయి.
దీనివల్ల క్లోజ్ టు 3.6 lakh క్రోర్స్, అన్ని బ్యాంకులు కలిపి 3.6 lakh క్రోర్స్ కెపాసిటీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ 2.5% పెంచారు కదా ప్రతి బ్యాంకు కూడా, అన్ని బ్యాంకులకి కలిపి 3.6 లక్షల కోట్లు కొనుగోలు శక్తి వచ్చింది. ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడాం, మార్కెట్లో అందరూ కూడా అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తగ్గిపోయారని. సెంట్రల్ గవర్నమెంట్ మనీ కావాలి, దే వాంట్ టు ఇష్యూ బాండ్స్. స్టేట్ గవర్నమెంట్స్కి మనీ కావాలి, దే వాంట్ టు ఇష్యూ బాండ్స్. కార్పొరేట్స్కి మనీ కావాలి, దే వాంట్ టు ఇష్యూ బాండ్స్. అందరూ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఇది కొనేవాళ్ళు లేక ఇబ్బంది అయిపోతున్నారు. ఓన్లీ ప్రజలు మాత్రమే కొనాలి అంటే పని అవ్వట్లేదు. అందుకని ఇందాక చెప్పాను, ఆర్బీఐ కూడా మార్కెట్లో ఎంటర్ అవుతుంది, 20,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బాండ్స్ కొనడానికి వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఎస్ఎల్ఆర్ హోల్డింగ్స్ అన్నారు చూడండి, ఎస్ఎల్ఆర్ హోల్డింగ్స్లో కార్పొరేట్ బాండ్స్ రావు, ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాత్రమే కొనాలి. ఇప్పుడు బ్యాంక్స్ కూడా, రెగ్యులర్ బ్యాంక్స్ కూడా ఇప్పటి వరకు కొనే కెపాసిటీ కంటే ఇంక అడిషనల్గా 3.6 లక్షల కోట్లు కొనుగోలు శక్తి బ్యాంకులకు పెరిగింది. సో దే కెన్ ఆల్సో బై దీస్ బాండ్స్, ఎస్పెషలీ సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్. అందువల్ల బయ్యర్స్ లిస్ట్ మనకి పెరుగుతుంది. బయ్యర్స్ లిస్ట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో బ్యాలెన్స్ వస్తుంది. అందరూ అమ్మేవాళ్ళే, కొనేవాళ్ళు లేరు. గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది, కొనేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ పరుగు పోతుంది. అనుకున్న బారోయింగ్ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వవు. 12 లక్షల కోట్లు బారో చేయాలని టార్గెట్ పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి అన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ బారో చేయాలంటే అన్ని లక్షల కోట్లకి బాండ్స్ ఇష్యూ చేయాలి. మరి వాటిని కొనే వాళ్ళు ఉండాలి కదా. అందుకోసం ఈ డెసిషన్ అనేది బ్యాంకులు కొనేలాగా చేస్తుంది. ఈ రకంగా కూడా గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. దట్స్ అబౌట్ ఇట్. అర్థమైందని అనుకుంటున్నాను మీకు. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. చూడండి, మూడవది స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ఇన్ ఎస్డిఎల్స్. ఎస్డిఎల్ అంటే అర్థం ఏంటో చూడండి, స్టేట్ డెవలప్మెంట్ లోన్. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అంటే అర్థం ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇంతకు ముందే మాట్లాడాను, సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు అవసరమైతే దే కెన్ ఇష్యూ బాండ్స్ అని చెప్పాను. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి మనీ అవసరమైనప్పుడు కూడా దే కెన్ ఆల్సో ఇష్యూ బాండ్స్. వాటిని స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ మీరు స్టేట్ గవర్నమెంట్స్కి ఎందుకు అవసరాలు వస్తున్నాయి అని ఆలోచిస్తే, కరోనా వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, కార్పొరేట్స్కి అందరికీ మనీ అనేది కొరత అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎస్పెషల్లీ హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా స్టేట్ సబ్జెక్ట్స్. సో హెల్త్ పైన ఎక్కువగా ఖర్చు పెట్టేది స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ రెనోవేషన్ కోసం, ప్రజలకి టెస్టుల కోసం, వీటి కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంది. రెండోది, స్టేట్స్కి మరియు సెంటర్కి అందరూ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ బాగా పడిపోయాయి. జిఎస్టీలో కూడా షార్ట్ ఫాల్ వచ్చింది. జిఎస్టీలో షార్ట్ ఫాల్ వచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కాంపెన్సేట్ చేయాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, జిఎస్టీ వల్ల వచ్చిన నష్టం కాదు, ఇది అనుకోని చర్య, విపరీతమైన చర్య, దేవుడి యొక్క చర్యది, కాబట్టి మేము దీన్ని కాంపెన్సేట్ చేయము, మీరు అప్పు తీసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు బారో చేయాలి. స్టేట్ గవర్నమెంట్స్ బారో చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి బారో చేయాలి. అంటే బారో చేయడం అంటే అర్థం ఏంటి, బాండ్స్ ఇష్యూ చేయడం. బాండ్స్ ఇష్యూ చేస్తే ఎవరన్నా వెళ్ళి వచ్చి కొనుక్కున్నారనుకోండి, అప్పుడు బారో చేసినట్టు అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ కూడా కొనేవాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి అనేది భయం. ఉండరని కాదు, ఇందాకే చెప్పాను మీరు, ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్, ఇంకోవైపు స్టేట్ గవర్నమెంట్, ఇంకోవైపు కార్పొరేట్స్. ఎవ్రీబడి వాంట్స్ టు ఇష్యూ బాండ్స్ బికాస్ దే వాంట్ మనీ. ఎవ్రీబడి వాంట్స్ మనీ. అందరికీ అప్పు కావాలి. ఇచ్చేవాళ్ళు తక్కువ, కొనేవాళ్ళు ఎక్కువ. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ కూడా కొనడానికి మార్కెట్లో ఎంటర్ అవుతుంది. అందుకే స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నాం. ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ కొనడం కోసం 20,000 కోట్లు పెట్టి వస్తుందని చెప్పాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ కూడా కొంటుంది, డైరెక్ట్గా సెకండరీ మార్కెట్లో ఎంటర్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ కొంటానని చెప్పింది. దిస్ ఈజ్ ఫర్ వాట్, అగైన్ టు ఇంక్రీజ్ లిక్విడిటీ. మార్కెట్లో లిక్విడిటీ ఇంక్రీజ్ చేయడానికి. బాండ్స్ ఇష్యూ చేసినా కొనేవాళ్ళు లేకపోతే అది ఇల్లిక్విడ్ అయిపోతాయి. అది కొనడం కోసం ఆర్బీఐ ముందుకు వస్తే లిక్విడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కార్పొరేట్స్ పైన ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఐ విల్ టెల్ యూ వన్ కాన్సెప్ట్, వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను, అటెన్షన్ పే చేయండి. ఐ విల్ టీచ్ యూ ఏ కాన్సెప్ట్ కాల్డ్ క్రౌడింగ్ అవుట్. క్రౌడింగ్ అవుట్ అంటే అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే,
వీళ్ళంతా బయ్యర్స్ అనుకోండి. బయ్యర్స్ అంటే మనలాంటి వాళ్ళు, సేవర్స్, పీపుల్ హూ హ్యావ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. మన దగ్గర క్యాష్ ఉంది, వీ వాంట్ టు ఇన్వెస్ట్ అవర్ మనీ. మన దగ్గర మనీ ఉంది, మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, రైట్? అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ వాంట్ మనీ. ఎవరు? గవర్నమెంట్. ఒకటేమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కార్పొరేట్స్. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసి, స్టేట్ గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసి, కార్పొరేట్స్ కూడా బాండ్ ఇష్యూ చేస్తే పీపుల్ యొక్క ప్రిఫరెన్స్ ఎటు ఉంటుంది? ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత స్టేట్ గవర్నమెంట్, తర్వాత కార్పొరేట్స్. అంతే కదా? ఎందుకంటే గవర్నమెంట్స్ ఎక్కువ సెక్యూరిటీని ఆఫర్ చేస్తాయి కాబట్టి పీపుల్ ప్రిఫర్ గవర్నమెంట్ బాండ్స్ ఫస్ట్. బ్యాంక్స్ కూడా ప్రిఫర్ గవర్నమెంట్ బాండ్స్ ఫస్ట్. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్, ఫాలోడ్ బై స్టేట్ గవర్నమెంట్, ఫాలోడ్ బై కార్పొరేట్ బాండ్స్. ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లేవనుకోండి, కార్పొరేట్ బాండ్స్ ఒక్కడే ఉన్నాయనుకోండి, సో పీపుల్ యొక్క మనీ ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కార్పొరేట్ సెక్టర్కి మనీ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా సీన్లో ఎంటర్ అవ్వడం వల్ల కార్పొరేట్స్కి వాళ్ళకి అవసరమైన అప్పులు, వాళ్ళకి అవసరమైన మనీ లేకుండా పోయే అవకాశం ఉంది. వాళ్ళ బారోయింగ్ నీడ్స్ అడ్రస్ అవ్వకుండా పోయే అవకాశం ఉంది. బారోయింగ్ నీడ్స్ అడ్రస్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బారో చేద్దాం అనుకుంటున్నారు, బాండ్స్ ఇష్యూ చేశారు, కొనేవాళ్ళు లేరు. దీన్నే మనం క్రౌడింగ్ అవుట్ అంటాం. సో గవర్నమెంట్ మార్కెట్లో ఎంటర్ అయ్యి కార్పొరేట్ కంపెనీలకి పోటీగా బారో చేస్తూ ఉంటే, బాండ్స్ ఇష్యూ చేసి బారో చేస్తూ ఉంటే, నేను బారో అంటున్నాను. ఎందుకు బారో అంటున్నాను? బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుంది? క్యాష్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ప్రజల నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే మనం అప్పు ఇస్తున్నాం, గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది, కాబట్టి బారోవర్ అంటాం. అర్థమవుతుందా? గవర్నమెంట్ బారో చేసుకుంటుంది. సో కార్పొరేట్స్కి గవర్నమెంట్ పోటీ వెళ్ళి కార్పొరేట్స్ బారో చేయకుండా అయిపోతుంది. దీన్ని క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటారు. ఇందాక ఆర్బీఐ ప్రతిసారి కూడా మార్కెట్లో ఎంటర్ అవుతుందంటే దేనికోసం? ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి, రెండోది క్రౌడింగ్ అవుట్ జరగకుండా చూడడానికి కూడా. ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఏమంటే అందరూ గవర్నమెంట్ బాండ్స్ వైపు వచ్చేస్తారు, కార్పొరేట్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్బీఐ కూడా ఈజ్ బికమింగ్ ఏ నెట్ బయర్. మార్కెట్లో ఎంటర్ ఇట్ ఈస్ ఆల్సో బయింగ్ అనమాట. సో లిక్విడిటీ పెరుగుతుంది, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ లేకుండా చూస్తుంది, గవర్నమెంట్కి సపోర్ట్ వస్తుంది. ఇది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో వీటితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న లిక్విడిటీ మెజర్స్ మనం కంప్లీట్ చేసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ రెగ్యులేటరీ మెథడ్స్, మెజర్స్. రెండు రెగ్యులేటరీ పరంగా కూడా రెండు మెజర్స్ తీసుకున్నారు, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రివైజ్డ్ రెగ్యులేటరీ లిమిట్స్ ఫర్ రిటైల్ పోర్ట్ఫోలియో ఆఫ్ బ్యాంక్స్. ఓకే, రిటైల్ అంటే అర్థం ఏంటంటే 0 to 50 crores, 0 నుండి 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ని రిటైల్ పోర్ట్ఫోలియో కింద బ్యాంక్స్ కేటగరైజ్ చేస్తాయి. సో ఈ కేటగిరీలో ఉన్న కంపెనీస్ ఏదైనా సరే, చూడండి, ఇది బ్యాంక్ అనుకోండి, ఇది రిటైల్ కంపెనీ అనుకోండి. బ్యాంకులు 5 కోట్లకి మించి ఇవ్వకూడదు లోన్. ప్రెజెంట్ లిమిట్ ఎంత? 5 crores. ఒక సింగిల్ కంపెనీకి 5 crores మించి లోన్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ 5 crores కాస్త 7.5 crores కింద పెంచారు, ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? కంపెనీస్కి హెల్ప్ అవుతుంది కదా, స్మాల్ బిజినెసెస్కి. ఇంతకుముందు బ్యాంకులు 5 కోట్లే లోన్ ఇచ్చేవి, ఇప్పుడు 7.5 కోట్లు, 7.5 crores వరకు మనకి ఎక్స్ట్రా, అంటే ఒక 2.5 crores ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా రావడం వల్ల ఏంటి? ఇబ్బందుల్లో ఉన్న బిజినెసెస్కి ఒక రకంగా హెల్ప్ అవుతుంది. బ్యాంకులు ఎక్కువ లోన్ ఇస్తాయి మనకి డబ్బులు 10 లక్షలు అవసరం, బ్యాంక్ 7 లక్షలు ఇస్తుందంటే మనం బాధపడుతూ వెనక్కి వస్తాం కదా. అలాగే ఇక్కడ బ్యాంకుల ద్వారా వచ్చే రుణం లిమిట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల రిటైల్ కంపెనీస్కి, చిన్న కంపెనీస్కి హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్న కంపెనీస్కి హెల్ప్ అవుతుంది. దానికోసమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్ అనేది తీసుకుంది. రేషనలైజేషన్ ఆఫ్ రిస్క్ వెయిట్స్ ఆన్ ఇండివిజువల్ హౌస్ లోన్స్, ఇది లాస్ట్ డెసిషన్. ఈ డెసిషన్ ఏంటో కూడా చూద్దాం. మీరు ఇది తెలుసుకునే ముందు ఒక పదం తెలుసుకోవాలి, ఎల్టీవి, లోన్ టు వాల్యూ. మీరు ఎప్పుడైనా హౌసింగ్ లోన్ తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్ ఫస్ట్ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇస్తుంది. సో ప్రాపర్టీ వాల్యూ లెట్ అస్ సే 1 crore అనుకోండి. ఓకే, మీకు లోన్ ఏమో 80 lakhs ఇచ్చారనుకోండి. లోన్ 80 lakhs, ప్రాపర్టీ 1 crore అనుకోండి. అప్పుడు ఎల్టీవీ ఎంత అవుతుంది? 80% కదా. లోన్ వాల్యూ 80 lakhs, ప్రాపర్టీ ఏమో 1 crore. 80/1 crore వేస్తే 80% వస్తుంది. ఇది లోన్ టు వాల్యూ రేషియో అంటారు, ఆర్ పర్సంటేజ్ అంటారు. అలాగే ప్రాపర్టీ వాల్యూ అంతా ఇక్కడ 1 crore, కొన్నిసార్లు పెద్దవైతే 5 crores, 10 crores అలాంటివి కూడా ఉంటాయి. అంటే పెద్ద పెద్ద విల్లాస్ తీసుకున్నాం అనుకోండి, 5 కోట్లు 10 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. దీని పక్కన మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి, రిస్క్ వెయిట్స్ అనే పదం వాడారు.
వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బేసెల్ నార్మ్స్ అని విన్నారా ఎప్పుడన్నా? బేసెల్ నార్మ్స్ అని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టండి. ప్రతిదీ మీకు అర్థమయ్యేలా చెప్తాను. వరీ అవ్వాల్సిన అవసరం అనేది ఇది పక్కన పెట్టి ఉంచండి. సో రిస్క్ వెయిట్ అంటే ఏంటో కూడా చూద్దాం. ప్రెజెంట్ రూల్స్ ప్రకారం ఏం చేస్తారంటే బ్యాంక్స్ వాళ్ళకున్న అసెట్స్లో ప్రతి అసెట్కి కూడా దే హ్యావ్ టు అసైన్ ఏ రిస్క్ వెయిట్. రిస్క్ వెయిట్ అసైన్ చేయాలి. ప్రెజెంట్ రూల్ ప్రకారం చూడండి, 80% లోపు ఎల్టీవీ ఉన్న 75 lakh బిలో వాల్యూ ఉన్న లోన్స్కి 35% రిస్క్ వెయిట్. ప్రెజెంట్ రూల్ ఇది. 75 lakh లోపు మరియు 80% ఎల్టీవీ ఉన్న వాటికి 35% రిస్క్ వాల్యూ. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే 75 lakhs ప్రాపర్టీ వాల్యూ, దాంట్లో 35% ఇంటూ 0.35 వేయండి. ఇది ఎంతైతే వస్తుందో సమ్ ఎక్స్ అనుకోండి, ఇది రిస్క్ క్యాపిటల్ అంటారు. అంటే ఇంత మనీ రిస్క్లో ఉంది అని అర్థం. అంటే నిజంగా రిస్క్ ఆ కంపెనీ ఎగ్గొట్టేస్తుంది అని కాదు. సేఫ్ సైడ్కి బ్యాంకులు పక్కన పెట్టాలి. అసలు రిస్క్ క్యాపిటల్, రిస్క్ వెయిట్ ఎందుకు పక్కన పెట్టాలని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాంకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్స్ తీసుకుంది, 100 కోట్ల రూపాయలు లోన్స్ ఇచ్చేసింది. అంటే ఏమీ దాయట్లా, మొత్తం లోన్స్ ఇచ్చేసింది. 100కి 100 కోట్లలోన 20 కోట్లు ఎగ్గొట్టేశారు అనుకోండి, 80 కోట్ల వెనక్కి వస్తుంది. మరి బ్యాంకులు డిపాజిటర్స్కి మనీ ఎలా చెల్లిస్తాయి? వడ్డీ వస్తుంది కరెక్టే, కానీ పెద్ద పెద్ద అమౌంట్ అసలు పోయింది కదా, డిపాజిటర్స్కి చెల్లించలేని పరిస్థితి వస్తుంది. అందుకని గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్ కొన్ని నార్మ్స్ తీసుకొచ్చారు. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? క్యాష్ రిజర్వ్ రేషియో కొంత పర్సెంట్ మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాష్ రూపంలో ఉంచాలి. అలాగే ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, కొంతమందిని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. వచ్చిన డిపాజిట్స్ అన్ని లోన్స్ ఇవ్వకండి, కొంతేమో సిఆర్ఆర్లో పెట్టండి, కొంతేమో ఎస్ఎల్ఆర్లో పెట్టండి అని చెప్తుంది. ఇవి కాకుండా కూడా ఇంకొన్ని నార్మ్స్ ఉంటాయి, అవి బేసెల్ నార్మ్స్. బేసెల్ నార్మ్స్లో ఏం చెప్తారంటే, చాలా కేర్ఫుల్గా వినాలి మీరు, బాగా వింటేనే అర్థమవుతుంది. బేసెల్ నార్మ్స్లో ఎస్పెషలీ ప్రజెంట్ ఇండియాలో ఉన్న రూల్స్ ప్రకారం క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని చెప్పి ఒకటి ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. ప్రజెంట్ ఇది 9%. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటే అడిక్వేట్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పైన ఏమో టియర్ 1 క్యాపిటల్ ప్లస్ టియర్ 2 క్యాపిటల్. టియర్ 1 టియర్ 2 క్యాపిటల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, చెప్పినా మీకు వెంటనే అర్థం కాదు. సో ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, పక్కన పెట్టాల్సిన కొంత మనీ అనుకోండి, డిపాజిట్లో తీసుకున్న ప్రతిదీ మనం లోన్ ఇవ్వకూడదు కదా, కొంత మనీ పక్కన పెట్టాలని చెప్పాను కదా, ఆ పక్కన పెట్టాల్సిన మనీ ఇది. దీన్ని ఎలా పెట్టాలి ఏంటంటే నార్మ్స్ ఉంటాయి, అది ఇప్పుడు నేను డిస్కస్ చేయను. డినామినేటర్ ఏంటంటే రిస్క్ క్యాపిటల్. ఈ రిస్క్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇలా అనమాట. 75 లక్షల లోన్ ఇచ్చాం మనం, అందులో రిస్క్ క్యాపిటల్ అంతా 35% అని చెప్పాను అనుకోండి, ఈ అమౌంట్ రిస్క్ క్యాపిటల్ అయిపోతుంది. సో ఆ రిస్క్ క్యాపిటల్ అంతా డినామినేటర్లో పెట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ క్యాపిటల్ 100 లక్షలు అయింది అనుకోండి, 9 లక్షలు మీరు వేరేగా ఉంచాలి, టియర్ 1 ఆర్ టియర్ 2 క్యాపిటల్ కింద ఉంచాలి. అలా ఉంచితే ఈ మనీ నాట్ టు బి గివెన్ యాజ్ లోన్స్ రూపంలో వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. 100 రూపాయలు మీరు లోన్లు ఇస్తే అందులో 30% రిస్క్ అని అనుకుంటే 30% వచ్చింది, 30 రూపీస్ వచ్చింది. అందులో 9% వేస్తే 2.7 రూపీస్ వచ్చింది. ఈ 2.7 రూపీస్ మీరు ఎవ్వరికి లోన్ ఇవ్వకుండా మీ దగ్గర ఉంటుంది, కానీ మీరు లోన్ ఇవ్వకూడదు. అది ఏ కంపెనీకి లోన్ ఇవ్వకూడదు, పక్కన పెట్టాలి. అలాంటి దాన్నే మనం ఏమంటాం? ఈ రిస్క్ వెయిటింగ్ అంటాం. ఓకే, అందుకనే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఆలోచించండి, ఇప్పుడు రిస్క్ క్యాపిటల్ బాగా పెరిగింది అనుకోండి, మనం పక్కన పెట్టి ఉంచాల్సిన మనీ పెరిగిపోతుంది. అంటే లోన్స్ ఇవ్వకుండా టియర్ 1 లేదా టియర్ 2 క్యాపిటల్ కింద ఉంచాల్సిన మనీ పెరిగిపోతుంది. అది మనీ పెరిగిపోయింది అనుకోండి, బ్యాంకులకి లాభమా నష్టమా? నష్టం. లోన్స్ పైన బ్యాంకులకి 15% 20% వడ్డీలు వస్తాయి. ఇలా ఈ టియర్ 1 టియర్ 2 క్యాపిటల్స్లో పెట్టారనుకోండి, చాలా తక్కువ మనీ వస్తుంది, బ్యాంకులు నష్టపోతాయి. అంటే రిస్క్ క్యాపిటల్ తక్కువైతే బ్యాంకులకి మంచిది, ఎందుకంటే తక్కువ మనీ పక్కన పెట్టాలి. రిస్క్ క్యాపిటల్ ఎక్కువైతే బ్యాంకులకి మంచిది కాదు, ఎందుకంటే ఎక్కువ మనీ పక్కన పెట్టాలి. ఇంతే కదా, లాభం పరంగా ఆలోచిస్తే. సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా ఎక్కువ పక్కన పెట్టడమే మంచిది, కానీ లాభం పరంగా ఆలోచిస్తే
తక్కువ మనీ పక్కన పెడితే ఎక్కువ లాభం, ఎక్కువ మనీ పక్కన పెడితే తక్కువ లాభం. ఎక్కువ మనీ పక్కన పెడితే మనకి లాభం తగ్గిపోతుంది కదా! బయటికిస్తే ఎక్కువ వస్తుంది. ఇంట్లో పెట్టుకుంటే తక్కువ వస్తుంది. ఆ రకంగా మీరు అర్థం చేసుకోండి. సో, కాబట్టి రిస్క్ వెయిట్‌ల విషయంలో ఒక చిన్న రూల్ చేంజ్ చేశారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్‌కి ఇచ్చే లోన్స్ విషయంలో 2, 2 క్రైటీరియా తీసుకునేవాళ్ళు. ఒకటి ప్రాపర్టీ వాల్యూ, రెండోది లోన్ టు వాల్యూ రేషియో. లోన్ టు వాల్యూ రేషియో మీకు చెప్పాను. లోన్ టు వాల్యూ రేషియో మరియు ప్రాపర్టీ వాల్యూ రెండిటిని దృష్టిలో పెట్టుకొని రిస్క్ వెయిటింగ్ ఏసేవారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు లెస్ థాన్ 75 లాక్స్ మరియు 80% లెస్ థాన్ 80% ఎల్టీవీ ఉంటే 35% రిస్క్ వెయిట్ అని చెప్పి వేసేవాళ్ళు. అలా కాకుండా ఇది పెరిగిపోయిందనుకోండి, ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోయిందనుకోండి, 1 క్రోర్ అయిందనుకోండి, అప్పుడు కూడా లెస్ థాన్ 80% ఎల్టీవీ ఉందనుకోండి, అప్పుడు రిస్క్ వెయిట్ 35% కంటే ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఈ రూల్ బానే ఉంది. కానీ ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోయింది. వాల్యూ పెరిగిపోతున్న కొద్దీ రిస్క్ వెయిట్ పెంచేసేవాళ్ళు. అంటే మీకు 1 క్రోర్ అనుకోండి, అందులో 50% రిస్క్ అని కౌంట్ చేస్తారు. 50,00,000 రిస్క్. 50,00,000 రిస్క్ దాంట్లో 9% ఉంచాలి. ఓకే. 4.5 లాక్స్ పక్కన పెట్టే అంటారు. అర్థమవుతుందా? ప్రాపర్టీ వాల్యూ పెరిగే కొద్దీ రిస్క్ వెయిట్ పెంచేసి, రిస్క్ వెయిట్ పెరిగే కొద్దీ రిస్క్ క్యాపిటల్ పెరిగిపోయి దానికి తగ్గట్టు పక్కన పెట్టాల్సిన మనీ పెరిగిపోయి బ్యాంకులు ఆ డబ్బులు లోన్లు ఇవ్వలేక నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు ఏంటంటే ఈ ఈ అమౌంట్ ఏదైతే ఉందో రిస్క్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఓన్లీ ఎల్టీవీ బట్టి మాత్రమే చేస్తాం. ఎల్టీవీ బట్టి మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. ప్రాపర్టీ వాల్యూని చూడొద్దు అంటుంది. అంటే లెస్ థాన్ 80% ఎల్టీవీ అయితే 35%, 80-90% అయితే 50%, 90+ అయితే 75% రిస్క్ వెయిట్ వేయండి. ప్రాపర్టీ వాల్యూ 5 కోట్ల, 10 కోట్ల, లక్ష, 2 లక్షల చూడొద్దు అంటుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం? రూ. 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000 రూపాయలు లోన్లు ఇచ్చారనుకోండి, వాటికి కూడా ఎల్టీవీ 80% లోపే ఉంటే హ్యాపీగా 35% వేసుకుంటే సరిపోతుంది రిస్క్ వెయిట్. మీకు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు అర్థం అవుతుందా లేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఎదురుగా ఉంటే పర్లేదు, రికార్డెడ్ వీడియో కదా ఇది. చూడండి ఒకసారి. ఒక 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఆర్బీఐ రూల్ వచ్చిన తర్వాత, ఆర్బీఐ రూల్ రాకముందు 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎల్టీవీ వచ్చేసి లెస్ దాన్ 80% అనుకోండి. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఎల్టీవీ లెస్ దాన్ 80% అయినప్పటికి కూడా ప్రాపర్టీ వాల్యూ మోర్ దాన్ 75 లాక్స్ కాబట్టి రిస్క్ వెయిట్ అనేది మోర్ దాన్ 35% ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రాపర్టీ వాల్యూని చూడకండి, ఓన్లీ ఎల్టీవీ చూడండి. ఎల్టీవీ లెస్ దాన్ 80% కదా, ఓన్లీ 35% అంతే. సో ప్రెజెంట్ రిస్క్ వెయిట్ అనేది 35% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ. ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పట్టించుకోకుండా ఎల్టీవీ బట్టి మాత్రమే రిస్క్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి అని ఇప్పుడు అంటాం. సో కాబట్టి ఇక్కడ రిస్క్ క్యాపిటల్ తగ్గుతోంది. ఇంతకు ముందుతో కంపేర్ చేసి ఇప్పుడు తగ్గుతుంది. రిస్క్ క్యాపిటల్ తగ్గితే ఏమవుతుంది? క్యాపిటల్ పక్కన పెట్టాల్సిన క్యాపిటల్ కూడా తగ్గుతుంది. కాబట్టి నష్టం అనేది తగ్గుతుంది. దట్స్ అబౌట్ ఇట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న సెవరల్ డెసిషన్స్ మొన్న మానిటరీ పాలసీలో. ఈ రకంగా మీరు ప్రతి ఒక్క దాన్ని అనలైజ్ చేయాలి. ఇది డైనమిక్ పోర్షన్. ఈ డైనమిక్ పోర్షన్ అనలైజ్ చేస్తూ దీని వెనకాల ఉన్న స్టాటిక్ పోర్షన్ రివిజన్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యువర్ స్టాటిక్ పోర్షన్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇందులో ఉన్న ప్రతిదీ కూడా వెంటనే అర్థమైపోతుంది. ఈ 5 డెసిషన్స్ మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఏం తెలియాలి? బేసిల్ నామ్స్ తెలియాలి, రిస్క్ వెయిటింగ్ తెలియాలి, బాండ్స్ అంటే తెలియాలి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే తెలియాలి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అంటే తెలియాలి. ఇవన్నీ తెలియాలి. ఇదంతా యూపీఎస్సీ సిలబస్లో ఉందా అంటే 100% ఉంది. ఫినాన్షియల్ మార్కెట్స్లో మీకు ఇవన్నీ వస్తాయి. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో బేసిల్ నామ్స్ వస్తాయి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ సిలబస్లో ఉన్నదే. ఇది మీకు చూసినప్పుడు అర్థం కావట్లేదు అంటే మన సబ్జెక్ట్ స్ట్రాంగ్గా లేదు అని అర్థం. అర్థం అవుతుండాలి. ఇలాంటి ఏ డెసిషన్ తీసుకున్నా సరే మనం అలా న్యూస్ పేపర్లో చూడగానే మనకి అన్నీ అర్థమైపోవాలి. స్టాటిక్ స్ట్రాంగ్గా ఉంటేనే డైనమిక్ అర్థమవుతుంది. ఓకే. సో నా ఎకానమీ క్లాసెస్ మీకు నచ్చుతున్నట్టయితే దిస్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ. కేవలం 7,000 రూపీస్కి యూపీఎస్సీ ఎకానమీ, దాంతోపాటు గ్రూప్ 1 ఏపీపీఎస్సీ, డిఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎకానమీ కూడా నేను కవర్ చేస్తాను. అట్ జస్ట్ 7,000. దిస్ ఈజ్ మై నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్.